ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిస్తున్నటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుని ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము నుండి, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాకాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేర్లు పెట్టబడును. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా మీ కాపుదల్లో మమ్మల్ని ఉంచి దీవించి దర్శించి ఆయుష్నిచ్చి ఆయుర్దాయాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ప్రతి ఈవిని దయచేసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే గొప్ప ధన్యత ఈ ఉదయ కాలంలో మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవ మీ వైపు చూస్తూ ఉన్నాము. మాకు పరిచర్య చేయమని, మాతో మాట్లాడమని, అల్పుడను, ఎన్నిక లేని వాడును, నాసిరకమైన పాత్ర అయిన నన్ను మరుగు చేసి మీరే మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేర్చబడును గాక అనే ఈ సిరీస్లో ప్రియులారా, యెషయా గ్రంథాన్ని దైవజనుడు ప్రవక్త అయిన యెషయా జీవితములో నుండి కొన్ని సందర్భాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రియులారా, తన ప్రజలను తన వైపు మళ్లించులాగున ప్రవక్త అయిన యెషయాను దేవుడు ఒక గొప్ప సాధనముగా వాడుకున్నట్లుగా మనం చెప్పుకున్నాము. సుమారు 50 సంవత్సరములు 4 రాజుల పరిపాలనా కాలంలో యెషయా దేవుని సందేశాన్ని, దేవుని వర్తమానాన్ని దేవుని ప్రజలకు అందించినట్లుగా గడిచిన వారాల్లో మనం చెప్పుకున్నాము. అయితే యెషయా ఎటువంటి మొహమాటము లేకుండా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తూ దేవుని యొక్క ఉద్దేశాన్ని, సంకల్పాన్ని దేవుని ప్రజలకు తెలియచేయడం మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యను గురించి మనకు తెలియచేస్తూ ఉంది. గడిచిన వారములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన ఈ లోకంలోనికి మానవ అవతారిగా ఎందుకు వచ్చి ఉన్నాడు, మానవ అవతారిగా ఈ లోకంలో ఆయన వచ్చి రక్షణ కార్యాన్ని ఏ విధముగా నెరవేర్చి ఉన్నాడు లేదా నెరవేరుస్తాడు, ఆయన పుట్టుకలో ఉద్దేశం ఏంటి, ఆంతర్యం ఏంటి, ఆ సంగతిని మనము చూసాము. అదే ప్రకారముగా కేవలము రక్షణ మాత్రమే కాకుండా ఆయన రాజ్యము ఏ విధముగా ఉండబోతూ ఉందో దానిని గురించి గడిచిన వారములో మనము ధ్యానము చేసుకున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ దినాన ఆయన పరిచర్య, ఆయన మరణము,
ఆయన భూస్థాపనము, ఆయన పునరుత్థానము, ఆయన ఆరోహణము, ఆయన ఆగమనమును గురించి కొన్ని సందర్భాలను చూద్దాము. 60 అధ్యాయము 1 వచనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లెమ్ము తేజరిల్లుము. ప్రియులారా, మనము ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఈ లేఖన భాగం అనేది మనలను ఉజ్జీవింప చేస్తూ ఉంది. ఏ పరిస్థితిలో ఉన్నా మనము నిరీక్షణ లేని వారము కాదు. ప్రియులారా, ఎటువంటి స్థితిలో గుండా మనం వెళుతున్నా మనము నిరీక్షణ లేని వారము కాదు. అవి ఏ సమస్యలైనా కావచ్చు. నేను పదే పదే చెప్తూ ఉన్నాను. అది ఆరోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, ఆత్మీయ సమస్య అయినా, మానసిక సమస్య అయినా, ప్రియులారా, ఏదైనా కానీ మనకు నిరీక్షణ లేని వారము కాదు. ఏ పరిస్థితుల్లో నుండైనా దేవుడు మనలను విడిపించగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, లెమ్ము తేజరిల్లుము, దేవుని మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా. ఆయన మహిమ మన చుట్టూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 22వ వచనములో, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను. మంచి ఆదరణకరమైన మాట. కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటది, నేను ఒంటరి వాడినే అని. కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటది, నేను ఎన్నిక లేని వాడును అని. కానీ దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది, ప్రియులారా, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావా? అయ్యో నాకు ఎవరూ లేరని, దేవుడు నీకు తోడు, దేవుడు నీకు బలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని రాజ్యంలో అటువంటి మంచి వాగ్దానాలను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. 61వ అధ్యాయంలోనికి మనం వద్దాం. 61వ అధ్యాయము 1 వచనము. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు చేయబోవు పరిచర్యను గూర్చినది. యేసుక్రీస్తు ప్రభువారు మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఎటువంటి పరిచర్య చేయబోతూ ఉన్నాడో ఆ సంగతిని ప్రవచన పూర్వకముగా ముందుగానే తెలియచేయబడుతూ ఉంది. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన పుట్టుక, ఆయన పరిచర్య, ఆయన మరణము, ఆయన భూస్థాపనము, ఆయన పునరుత్థానము, ఆయన ఆరోహణము, ఆయన ఆగమనము ప్రవచన పూర్వకముగా ముందుగానే తెలియచేయబడ్డాయి. మరి విశేషముగా యెషయా గ్రంథములో అవి మనకు పొందుపరచబడి ఉన్నాయి. అందుకే యెషయా గ్రంథాన్ని బైబిల్లోనే మినీ బైబిల్ అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ లేఖన భాగము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యను గురించి మనకు తెలియజేస్తా ఉంది. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనము నుండి, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుకు చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరమందు లోనకి వెళ్ళి చదువుటికై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఏదైతే మెస్సియాను గురించి
ఏదైతే క్రీస్తును గురించి ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచించబడిందో ఆ లేఖన భాగాన్నే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద మానవ అవతారిగా వచ్చినప్పుడు ఆ లేఖన భాగాన్ని చూపించి ఇది ఇప్పుడు నెరవేర్చబడింది అని చెప్పడం మనం చూస్తా ఉన్నాము. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన పరిచర్యను గూర్చినటువంటి సంగతి ముందుగా ప్రవచించబడింది. ఆ ప్రవచనము ఆయన జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రభువే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా నన్ను అభిషేకించిననే మాట మనం చూస్తూ ఉన్నాము. దేవుడిలారా, అభిషేకించుట అనే మాట ఒక వ్యక్తిని దేవుడు ఒక పరిచర్య కొరకు, ఒక పని కొరకు ప్రత్యేక పరుచుటను చూపెడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, బీదలకు సువార్త ప్రకటించబడటానికి, నలిగిన హృదయములకు దృఢపరచబడటానికి, చెరలో ఉన్న వారిని విడిపించబడటానికి, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును దేవుడు తన కుమారుడిని ప్రత్యేకపరిచినట్లుగా, అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన బాప్తిసం తీసుకున్న తరువాత, ఆయన బాప్తిసం తీసుకుని పైకి వస్తూ ఉంటుండగా ప్రియులారా, పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీద వ్రాలటం మనం చూస్తూ ఉన్నాము. ఒక ప్రత్యేకమైన కార్యము కొరకు దేవుడు తన కుమారుడిని ప్రత్యేకించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు అనటానికి సాదృశ్యముగా ప్రియులారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క అభిషేకము ఆయన మీదకు వచ్చి ఉండుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2వ వచనములో యెహోవా హితవత్సరమును దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హితవస్త్రము, లేవి కాండము 25వ అధ్యాయము 8వ వచనము నుండి, మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను, ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములు అడుగును. 7వ నెల 10వ నాడు నీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలెను. చదవండి. ప్రాయశ్చిత్త దినమున ఆ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలెను. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడును తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. ఆ సంవత్సరము అనగా 50వ సంవత్సరమున మీకు సునాద కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధిపరచని నీ ఫలవృక్షముల పండ్లను
ఏరు కొనకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సునాద సంవత్సరము, ద ఇయర్ ఆఫ్ జూబిలీ. ప్రియులారా, నూతన ప్రారంభానికి సాదృశ్యముగా ఉంది. విడుదల, విమోచన సునాద సంవత్సరంలో ఉంటూ ఉంది. అందుకే ఇక్కడ మెస్సియాను గుర్చినటువంటి ప్రవచన పూర్వకమైన మాట ఏమిటంటే, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ పరిస్థితిలో ఉన్నావు నీవు? ఎటువంటి ఆందోళనలో ఉన్నావు నీవు? ప్రియులారా, దేవుని వాక్యము మనకు సాక్ష్యం ఇస్తా ఉంది. విడుదలొచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని నేను మిమ్మల్ని అందరినీ ఆదరిస్తూ ఉన్నాను, ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఏ దుఃఖము మన జీవితాల్లోకి వచ్చినా, ఎటువంటి పరిస్థితులు మన జీవితాల్లోకి వచ్చినా మనకు నిరీక్షణ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన నిరీక్షణ మన ప్రభువు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 53వ అధ్యాయములో ఆయన శ్రమలను గూర్చి, ఆయన మరణాన్ని గూర్చి, ఆయన భూస్థాపనము గూర్చి, ఆయన పునరుత్థానమును గూర్చి, ఆయన ఆరోహణము గూర్చి మనకు తెలియచేయబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ఆయన శ్రమలను మనకు చూపెడతా ఉన్నాయి. 5వ వచనం నుండి 8వ వచనంలో చూసినట్లయితే ఆయన మరణము అగపడతా ఉంది. 9వ వచనంలో ఆయన భూస్థాపనము గురించి తెలియచేయబడతా ఉంది. 10వ వచనం నుండి 12వ వచనంలో ఆయన పునరుత్థానము, ఆయన ఆరోహణము గురించి మనకు తెలియచేయబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 53వ అధ్యాయము 1 నుంచి మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడిను? లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ప్రియులారా, లేత మొక్కగా ఆయన ఎండిన భూమిలో మొలిచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, లేత మొక్కగా ఎండిపోయిన భూమి, ఎటువంటి నిరీక్షణ లేనటువంటి పరిస్థితి, ఎటువంటి నిరీక్షణ లేని సమయంలో పరిశుద్ధ చిగురు ఉద్భవించి ఉన్నది. మొద్దులో నుండి దావీదు చిగురు మొలిచినది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ చిగురు, ఆ లేత మొక్క యేసుక్రీస్తు ప్రభువని, మన రక్షకుడని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎదుట పెరిగెను, ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు. గడిచిన వారాల్లో మనం చెప్పుకున్నాము, నా ప్రియుడు 10,000 మంది పురుషులలో పోల్చదగినవాడు. ప్రియులారా, అటువంటి 10,000 మంది పురుషులలో పోల్చదగిన వాడైనటువంటి ఆ ప్రభువు స్వరూపము లేక, సొగసైనను లేక తృణీకరించబడినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. అది నీ కొరకు, నా కొరకు ప్రభువు ఆ విధముగా చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనములో అతడు తృణీకరింపబడిన వాడు, ఆయన్ను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడు. ఆయన హీ వాజ్ రిజెక్టెడ్. మనుష్యులు ఆయనను విసర్జించారు.
వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వానిగాను, మనుష్యులు చూడనొల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. అవును ప్రియులారా, నిజమే. ఆయన్ని తృణీకరించాము. ఈ దినాల్లో మనం రక్షణ పొందుకున్నామని ఒకవేళ సంతోషిస్తూ ఉన్నామేమో. రక్షింపబడిన మనము అనేక విషయాల్లో ప్రభువుని తృణీకరిస్తూ ఉన్నామని గ్రహించి ఆయన్ని హత్తుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఆయన్ను హత్తుకోవటానికి పరుగులు పెట్టాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన తృణీకరింపబడెను, శ్రమ పొందిన వానిగా ఉండెను. 4వ వచనములో నిశ్చయముగా అతడు మన రోగములను భరించును, మన వ్యసనములను వహించును. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన రోగములను ఆయన భరించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, శ్రమ నొందాడు ఆయన. నీ కొరకు నా కొరకు శ్రమ పడ్డాడు. ప్రియులారా, ఈ గుడ్ ఫ్రైడే దినాన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలను మనం ధ్యానం చేస్తూ ఉంటాం. లేదా ఆ 40 దినాలు ప్రార్థనలో శ్రమలను, ప్రభువు పొందినటువంటి శ్రమలను మనం ధ్యానం చేస్తూ ఉంటాము. ప్రియులారా, ప్రభువు పొందిన శ్రమలను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన తృణీకరించబడ్డాడు, మనుష్యుని చేత వెలివేయబడ్డాడు, మన రోగములను భరించాడు, వ్యసనములను వహించాడు. ఆయన మొత్తబడ్డాడు, శ్రమ నొందిన వానుగాను మనం అతనిని ఎంచితిమి. ప్రియులారా, తృణీకరించబడినటువంటి మన ప్రభువును మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకొని ఆయనకి ఎంత మాత్రము తృణీకరించకుండా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒక మాట సువార్తల్లో మనకు కనబడతా ఉంటుంది. అదేంటంటే, తృణీకరించబడినటువంటి ఆ రాయి మూలకు తలరాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు ఆయన పట్టించుకోలేదు, ఎవరు ప్రభువును పట్టించుకోలేదు, ఎవరు మెస్సియాను పట్టించుకోలేదు. మెస్సియా కోసం ఎదురు చూశారు యూదులు, కనిపెట్టారు. కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన్ని పట్టించుకోలేదు, ఆయన్ని చేర్చుకోలేదు. నిజమే ప్రియులారా, ఈ దినాల్లో మనము కూడా ఆ విధంగానే ఉన్నాము. రక్షించబడ్డాము, కానీ ఆయన రెండవసారి తిరిగి వస్తాడంటే మనకేమైనా శ్రద్ధ ఉందా? ఆయన మన మధ్యలోనికి రాజు వలె వస్తూ ఉన్నాడు, తన రాజ్యాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడంటే మనకేమైనా సిద్ధపాటు ఉందా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ విషయంలో యూదులు ఎంత నిర్లక్ష్యముగా వ్యవహరించారో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడను గురించి సంఘము అంత నిర్లక్ష్యముగా వ్యవహరిస్తూ ఉంది ఈ దినాల్లో. యూదులు ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభువును, మెస్సియాను తిరస్కరించారో ఈ దినాన దేవుని సంఘము తిరస్కరిస్తూ ఉంది. ఆయన రాకడ కొరకు కనిపెట్టలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉంది సంఘమా. మేల్కొందామా? ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడదామా? 5వ వచనము నుండి, మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. నీకు నాకు స్వస్థత ఆయన దెబ్బల చేత మనకు కలుగుతూ ఉంది. ప్రియులారా, ఇది శారీరకమైన స్వస్థత కావచ్చు, ఆత్మీయ స్వస్థత కావచ్చు, మానసికమైన స్వస్థత కావచ్చు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని దేవుని వాక్యము మనకు సూటిగా తెలియచేస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు
తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. మనందరి దోషము ఆయన మీద మోపబడింది. మన పాపము ఆయన మీద మోపబడింది. ఆయన ఏ పాపము చెయ్యలేదు, ఏ అన్యాయము చెయ్యలేదు. ప్రియులారా, మన పాపము ఆయన మీద మోపబడింది. ఒక సందర్భాన్ని పాత నిబంధనలోంచి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, ఇశ్రాయేలు పక్షముగా వారి ప్రాయశ్చిత్తము నిమిత్తము యాజకుడు బలి పశువుని అర్పించినప్పుడు సాదృశ్యముగా ఇశ్రాయేలు వారి యొక్క చేతులను లేదా యాజకుడు ఆయన చేతిని ఆ గొర్రె పిల్ల మీద పెడుతూ ఉంటాడు. అంటే అర్థమేంటో తెలుసా? ఆ వ్యక్తి యొక్క పాపము లేదా ఆ జనము యొక్క పాపము ఆ గొర్రె పిల్ల మీదకి ట్రాన్స్ఫర్ చేయబడిందని అర్థము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగా మన పాపములన్నీ ఆయన మీద మోపాడు దేవుడు. మన దోషములన్నీ, మన అపరాధములన్నీ దేవుడు తన కుమారుని మీద ఆపాదించాడు. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన దోషము చెయ్యలేదు, ఆయన అన్యాయముగా జీవించలేదు, ఆయన నీతిగా జీవించాడు. కానీ మన పాపము ఆయన మీద మోపబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయినా ఆయన నోరు తెరవలేదు. మన దోషము, మన పాపము, మన అపరాధము ఆయన మీదకు ట్రాన్స్మిట్ చేయబడింది, ఆయన మీదకు ఆపాదించబడింది. అయినా ఆయన నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను. అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడిన గదా. అన్యాయముగా తీర్పు తీర్చారు ఆయన. ప్రియులారా, ఈ సంగతులు మీకు తెలుసు, తెలియవని కాదు, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏమండి? అన్యాయముగా పిలాతు వచ్చి, నేను ఈయనను మీ కొరకు విడుదల చేస్తానంటే వారందరూ ఏమన్నారో తెలుసా? వద్దు వద్దు, బరబ్బను విడుదల చేయండి, యేసును సిలువ వేయండి, యేసును సిలువ వేయండి అని వారు కేకలు వేశారు. లేదా ఈ పాపము నా మీదకు రాకూడదు అన్నట్టుగా పిలాతు చేతులు కడుక్కున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అన్యాయముగా తీర్పు తీర్చబడటము మన ప్రభువు అనుభవించాడండి. ఉన్నాడు. ఆయన అనుభవించి ఆ మాదిరిని మనకు విడిచిపెడుతూ ఉన్నాడు. అన్యాయముగా తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అదే నా మాట. ఎవరు ఆలోచించారు? ఆయన జీవించిన కాలములో, ఆయన పరిచర్య చేసిన కాలంలో ఆయన గురించి ఎవరు ఆలోచించారు? ఎవరు పట్టించుకున్నారు? ఎవరు దాని గురించి శ్రద్ధ చూపించారు? చూపించలేదండి. ఇక్కడ నేను ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేసే ఒక సంగతి ఏంటంటే, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువారు మొత్తబడినప్పుడు, సిలువకు అప్పగించబడినప్పుడు ఆ తరము వారు ఆలోచన చెయ్యలేదు. ఇప్పుడు నీవు నేను ఆలోచన చేద్దామా? ప్రియులారా, ఆయన సిలువలో మరణించి రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు. అయితే ఇప్పుడు మనము ఆయన రాజ్యాన్ని గురించి ఎదురు చూడవలసి ఉంటుండగా ఆలోచన చేద్దామా? నేను ఎప్పుడూ చెప్పేటువంటి ఒక సంగతి ఏంటంటే, ఆయన మొదటి రాకడను గురించి
అప్పుడున్న ప్రజలు ఆలోచన చేయలేదు, లక్ష్య పెట్టలేదు. ఆయన రెండవ రాకడను గురించి ఇప్పుడు మనము లక్ష్య పెడుతూ ఉన్నామా? ఆలోచించలేదు వారు. ఆయన పట్ల ఎవరు చూడలేదు. ఇప్పుడు ఆయన రెండవసారి తన రాజ్యముతో వస్తూ ఉన్నాడుగా. ఇప్పుడు ఆయనను మనము లక్ష్య పెడదామా? ఆలోచన చేద్దామా? ప్రియులారా, దేవుని వాక్యములో ఈ మాట నన్ను చాలా ఆలోచింపచేస్తా ఉంది. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు లేరండి. ఇప్పుడు ఆయన రెండవ రాకడ గురించి నీవు ఆలోచిస్తూ ఉన్నావా? 9వ వచనం, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన శ్రమలు, ఆయన మరణము, ఆయన భూస్థాపనము అనగా ఆయన సమాధి చేయబడిన విధానము ఇక్కడ మనకు తెలియచేయబడతా ఉంది. ఎవరు పెట్టబడినటువంటి ఒక క్రొత్త సమాధిలో ఆయన పెట్టబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుడు ఆ ఏర్పాట్లన్నిటినీ చేశాడు ప్రియులారా. ఇది ప్రవచనము ఉన్నది ఉన్నట్లుగా నెరవేర్చబడింది. లూకా సువార్త 23వ అధ్యాయము 50వ వచనంలో, అరమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడినై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అరిమతయి యోసేపు దేవుని రాజ్యము కొరకు కనిపెడుతూ ఉన్నాడు. వారు చేసినది సమ్మతించలేదు ఆయన. మంచి మాట అండి. సమ్మతింపక ఆయన ఏం చేశాడో ఇక్కడ మనకు కనబడతా ఉంది. 52వ వచనంలో, అతడు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందకి దించి సన్నపు నార బట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెన్నడను ఉంచబడలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అరిమతయి యోసేపును గురించి మంచి మాట. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టేవాడు కనుక ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. దేవుని సంగతులను ఆయన చేయగలుగుతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పార్థివ దేహాన్ని తీసుకొని దాన్ని ప్రతిష్ఠించి సమాధిలో ఉంచే మంచి అవకాశము, ధన్యత ఆయనకు లభించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సమాధిని కూర్చున్నటువంటి సంగతి, ఆయన భూస్థాపనమును కూర్చున్నటువంటి సంగతి 9వ వచనంలో మనము చూస్తూ ఉన్నాము. 10 నుంచి 12 వచనాలు చూసినట్లయితే ఆయన పునరుత్థానము, ఆయన ఆరోహణమును గురించి మనకు తెలియచేయబడతా ఉంది. ఆ మాటలు చదివి నేను ముగిస్తాను. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. దేవుడే తన కుమారుడిని ఈ లోకానికి పంపించారు.
ఏ తండ్రైనా తన కుమారుడిని వేరే వారి చేతికి అప్పగించి వీడిని శుభ్రంగా కొట్టండి అని చెప్తాడా? కానీ పరలోకపు తండ్రి తన కుమారుడిని సిలువకు అప్పగించి పాప పరిహారార్థ బలిగా ఆయన్ను అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ దినాల్లో యూట్యూబ్లో చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని మీరు ప్రకటిస్తూ ఉన్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడని మీరు ప్రకటిస్తూ ఉన్నారు కదా, ఆయన సిలువ వేయబడినప్పుడు ఆ సిలువలోంచి దిగి వచ్చి తన మహిమను చూపించొచ్చు కదా అని. అది మూర్ఖపు ప్రశ్న, అవివేకమైనటువంటి ప్రశ్న. దేవుని వాక్యం మనకు బోధిస్తా ఉంది, తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని సిలువకు అప్పగించాడు. మరణించడానికి దేవుడు తన కుమారుడిని అప్పగించాడు. మరణించడానికి ఆయన అప్పగించబడి ఉన్నాడు గనక మరణము తప్పించుకొని రావటానికి ఆయన ప్రయత్నం చెయ్యడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరణిస్తే విమోచన, మరణిస్తే విడుదల, మరణిస్తే క్షేమము, మరణిస్తే రక్షణ, మరణిస్తే రాజ్యము, మరణిస్తే ప్రతి విధమైన ఆశీర్వాదము కనుక ఆయన సిలువలో మరణించవలసి ఉన్నది. మూర్ఖత్వంతో చాలా మంది క్రీస్తును వ్యతిరేకించేవారు ఈ దినాల్లో అడుగుతూ ఉన్నారు, ఆయన క్రీస్తు అయితే, ఆయన దేవుడైతే, ఆయన రక్షకుడైతే ఆ సిలువలోంచి దిగి వచ్చి తన మహిమను చూపించొచ్చు కదా అని. మరణించడానికి ఈ లోకములో మానవావతారిగా అవతరించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, తండ్రి తన కుమారుణ్ణి అప్పగించిన రీతి, అప్పగించాడు. ప్రియులారా, ఉద్దేశపూర్వకముగా విధేయుడై కుమారుడు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సిలువలో బలియాగముగా చేయబడి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమండి, అటువంటి మహోన్నతమైన తండ్రి మన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఫాదర్స్ డేలో మన తండ్రి ఎంత ఉన్నతమైన వాడో, మన తండ్రి ఎంత అద్భుతమైన వాడో మనందరికీ తెలుసు. మన తండ్రి తన కుమారుడిని మన కొరకు సిలువలో అర్పించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అతనికి ఇష్టమైంది నలుగుగొట్టుట యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూసును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము, చాలా స్పష్టంగా వాక్యం మనకు బోధిస్తూ ఉంది, అతడు దీర్ఘాయుష్మంతుడగును. ఆయన పునరుత్థానానికి సాదృశ్యం ఇది. సిలువ ఆయన్ని పట్టి ఉంచలేదు. గడిచిన వారాల్లో మనం చెప్పుకున్నాము, ఆయన సజీవుడు. సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతూ ఉన్నారు? ఆయన దీర్ఘాయుష్మంతుడు. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు జీవించేవాడు. మనుష్యుని రక్షించడానికి మానవావతారిగా మనుష్యుడు అనే ఫ్రేమును ధరించి ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉన్నవాడు, దీర్ఘాయుష్మంతుడు, పునరుత్థానుడు. నీవు నేను ఆరాధించే ప్రభువు పునరుత్థానుడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతని వలన యెహోవా ఉద్దేశము సఫలమగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఈ భూమి మీద దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక సంపూర్ణముగా నెరవేర్చిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభువు, మన రక్షకుడు యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి వలన మాత్రమే తండ్రి యొక్క చిత్తము సంపూర్ణముగా నెరవేర్చబడింది. దేవుని సంగమా, ఆయన పిల్లలమైన మన పట్ల కూడా దేవుని యొక్క చిత్తము సంపూర్ణముగా నెరవేర్చబడాలి. అలా నెరవేర్చబడటానికి మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దై విల్ బి డన్. నీ చిత్తము నెరవేర్చబడును గాక. ఎప్పుడు? ఎలాగా? ఆయన చిత్తము మన జీవితాల్లో ఎప్పుడు ఏ విధముగా నెరవేర్చబడతా ఉంది? నీవు నేను ఆయన చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు. తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి సిలువకు అప్పగించినప్పుడు కుమారుడు తండ్రి యొక్క మాటకు చెవియొగ్గి లేదా తండ్రి యొక్క చిత్తానికి తల ఒగ్గి తన్ను తాను సిలువలో బలి అర్పించుకున్నప్పుడు తండ్రి యొక్క చిత్తము సంపూర్ణముగా కుమారుల్లో నెరవేర్చబడింది. ఈ ఫాదర్స్ డే దినాన ఆయన పిల్లలమైన మనము ఆయన చిత్తానికి అప్పగించుకున్నప్పుడు దేవుని యొక్క చిత్తము మన జీవితాల్లో సంపూర్ణముగా నెరవేర్చబడుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆయన చిత్తము మనలో నెరవేర్చబడాలి. చివరిగా మాట చదివి నేను ముగిస్తాను. 12వ వచనములో, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ లేఖన భాగాల్లో ఒక మంచి మాట నన్ను ఆదరించింది ఏంటంటే, తిరుగుబాటు చేసిన వారి కొరకు ఆయన విజ్ఞాపన చేసి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. ఆయన పునరుత్థానుడై తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నప్పుడు కూడా ఆయన చేస్తున్న పరిచర్య ఏంటంటే విజ్ఞాపన. నీ కొరకు, నా కొరకు ఆయన ఇప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ అవిధేయత కొరకు, నీ తిరుగుబాటు కొరకు, నీ పాపం కొరకు, నీ యొక్క అపరాధముల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనందరి పాపములు, అపరాధములు, తిరుగుబాటు కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తండ్రితో తన పిల్లలందరినీ సమాధానపరచాలి అని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటుండగా మన బ్రతుకులు మార్చుకొని, మన ఆలోచనలను మార్చుకొని, మన ఉద్దేశాలను మార్చుకొని దేవుని వైపు తిరిగి దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి మరొకసారి మనల్ని మనం అప్పగించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక.